బిర్యానీకి చిట్టుముత్యాలు కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ ఏమో కడిగి నానబెట్టుకొని చిన్న కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కావాల్సిన కూరగాయలన్నీ కూడా రెడీ చేసుకున్నాను కట్ చేసుకోవడానికి. గ్రేవీకి ఐటమ్స్ రెడీ చేసుకున్నాను. వేడి నీళ్ళు పెట్టుకున్నాను. గ్రేవీ మిక్సీ వేసేసాను. ఈ లోపల వేడి నీళ్ళు మరిగిపోయినాయి. సోయా ఒకసారి కడుక్కొని వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను. తాలింపు కోసం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని మగ్గడానికి మూత పెట్టేసేసాను. చిట్టుముక్కల బిర్యానీకి కూరగాయలు కట్ చేసుకున్నాను. ఈలోపు ఏంటంటే గ్రేవీ మగ్గిపోయింది, నూనె వదిలింది. దీంట్లోనే నేను సోయా నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా వేసేసేసి మిక్సీ వేసేసుకున్నాను. కొత్తిమీర పుదీనాకు ఒలుచుకున్నాను. ఈలోపు ఏంటంటే అన్నం అయిపోయింది, కట్టేసాను. ఇంకో చిన్న కుక్కర్లో నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మగ్గబెట్టడానికి పెట్టేశాను. ఈలోపు సోయా గ్రేవీ కర్రీ ఉడికిపోయింది, కట్టేసేసాను. కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు బిర్యానీలోకి వేసేసాను కుక్కర్లో. తర్వాత కొత్తిమీర పుదీనాకు కొంచెం గ్రేవీలో కూడా వేసుకొని మూత పెట్టేసేసాను. పన్నీర్ బిర్యానీలో కట్ చేసేసుకొని అవి కూడా మగ్గుతున్న కూరగాయల్లో వేసేసాను. నానబెట్టుకున్న చిట్టుముక్కలు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది, అవి కూడా వేసేసేసి ఒక ప్యాకెట్ గరం మసాలా వేసి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసేసుకున్నాను. కీరా క్యారెట్ రైతాకి కీరా క్యారెట్ తురుముకొని టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసాను. కొత్తిమీర పుదీనాకు కొంచెం ఉప్పు వేసేసుకొని కలుపుకుంటే కీరా క్యారెట్ రైతా రెడీ. ఇంకా బిర్యానీ విజిల్ రాలేదని చెప్పి అన్నీ కూడా నీట్గా రెడీ చేసేసుకొని కడిగేసుకొని పెట్టుకున్నాను. విజిల్ వచ్చింది 155 అయింది. టైం ఎంత అయిందో చూసారు.